నేను ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టొచ్చు, నీ భార్యని నీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్లలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి గంటల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య నీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజాయితీగా నాలుగు ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నా తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. చల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? ఇక ఎందుకంటే దారుణమని మీరు వెళ్ళలేదా? దారుణమని మీరు వెళ్ళలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా. అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుతుంది సార్? ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు మంచి కొడతాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ కాడివి. ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు? అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాల. అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా, టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? ఎలక్షన్లో ఓడిపోయిన కాడ నుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చిరంజీవి గారు చెప్పలా? ఏ ఫ్యాన్స్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు ముసి ఇటుకెళ్ళని అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, కేసుకురండి, రాజకీయ కేసుకురండి. మేము ఎవరైనా రాజకీయ కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ. ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలా? పేషెంట్ కొన్ని రిలేట్ ఇస్తున్నారండి, మేము చూసినాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసుకుని రండి, కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు లాస్ట్
అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. ఆ? నోటీస్ పంపొద్దు. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోవద్దు. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఆడవాళ్ళ మీద రౌడీలు చేయదు. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సొంతం అదే దూకుతానంటారు, అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం. మొత్తం టాబ్లెట్స్ ఇచ్చాను. టెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి. పక్కకి వెళ్ళిపోవాలి బా ఇట్లా చెప్తారా సార్ సుల్తాన్ గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? సార్ ఇటువైపు